నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గౌరవం. యాళ్ల రాజేష్ గారి రచన. కాఫీ తీసుకోండి మావయ్య. అత్తయ్య మీరు కూడా. తాగకుండానే తాగినంత అనుభూతినిచ్చేలా కమ్మటి వాసనతో సెగలు కక్కుతున్న కాఫీని తీసుకొచ్చి చెప్పింది అలా. హమ్మయ్య, తెచ్చావా తల్లి? మీ అత్తయ్య తెస్తాను తెస్తాను అంటూ గంట నుంచి కబుర్లు చెబుతోంది కాని కాఫీ జాడ మాత్రం లేదు. నవ్వుతూ కప్పును అందుకున్నాడు రామారావు. చాలేండి, మీరేగా, వెళ్దూగాని మరి కాసేపు ఉండబోయ్ అంటూ ఆపేసింది. భర్తను చిరుకోపంగా చూస్తూ అంది వైదేహి. భార్యాభర్తలిద్దరూ పచ్చని పచ్చికలో కేన్ కుర్చీలో కూర్చుని సూర్యోదయపు వెచ్చదనాన్ని హాయిగా అనుభవిస్తున్నారు. మరేం పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి. నవ్వుతూ వంటింట్లోకి వచ్చింది అలా. బాత్రూంలోంచి బ్రష్ చేస్తున్న శబ్దం విని అయ్యగారు లేచారన్నమాట అనుకుంది, కాఫీని 2 కప్పుల్లోకి సర్దుతూ. కాఫీని తీసుకువెళ్లేందుకు వెనక్కి తిరిగేసరికి అతి దగ్గరగా ప్రత్యక్షమయ్యాడు సాగర్. నీ పని బాగుంది, ఇలా లేవగానే అలా కాఫీ నోటి దగ్గరికి వస్తుంది. నవ్వుతూ సుతారంగా సాగర్ నెత్తిమీద మొట్టింది. నవ్వుతూ కాఫీని అందుకుంటూ అడిగాడు సాగర్. అమ్మా నాన్న లాన్లో ఉన్నారా? ఇప్పుడే కాఫీ ఇచ్చి వచ్చాను. పద, హాల్లో కూర్చుందాం. మళ్ళీ అంత దూరం ఎందుకు, ఇక్కడే ఉందాంలే అంటూ కప్పును పక్కన పెట్టి ప్లాట్ఫామ్ మీదకెక్కి కూర్చున్నాడు సాగర్. సరే, నీ ఇష్టం మరి అంటూ నించునే కాఫీ సిప్ చేయసాగింది అలా. ఇంత విశాలమైన ప్లాట్ఫామ్ ఉండగా అలా నిలబడతావేం, ఇలా పైకిరా అంటూ ఆమె చేతిలోని కప్పును అందుకుని కూర్చునేందుకు సాయం చేశాడు. అత్తయ్య ఇలా మనల్ని చూశారంటే మన పని అయినట్టే అని అలా అంటూ ఉండగానే వైదేహి వంటింట్లోకి వచ్చేసింది. ఏంటా సర్కస్ అలా? సాగర్, వంటింట్లో మగాడికి దేవుళ్ళాటేంట్రా? గదమాయించింది. అది కాదత్తయ్య, సాగర్ కాఫీ చల్లగా అయిపోతుందంటేను అలా సంజాయిషీగా చెప్తుంటే సాగర్ చల్లగా జారుకున్నాడు. సరే సరే, టిఫిన్ ఏర్పాట్లు చూడు, నేను స్నానం చేసి వస్తాను. మావయ్య గారి స్నానానికి నీళ్లు కాచు. పని మనిషి వచ్చేలోగా ఆ అంట్లు బయట వేసేయి. పూజకు పూలు కోసి ఉంచు. శరపరంపరగా ఆజ్ఞలు జారీ చేసింది వైదేహి. అలాగే అన్నట్టుగా తల ఊపి మౌనంగా పనిలో మునిగిపోయింది అలా. ఆ ఇంట్లోకి తను కోడలిగా అడుగుపెట్టి నెలే అయ్యింది. ఇప్పుడిప్పుడే ఆ ఇంటి పరిస్థితులకు అలవాటు పడుతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా ఏరి కోరి చేసుకోవడం వల్ల సాగర్ అలను అపురూపంగా చూసుకుంటాడు. అల కూడా అంతే. కాకపోతే ఒక కొత్త కోడలు మెట్టినింట్లో అలవాటు పడే ప్రయత్నాల్లో నలుగుతోంది. టిఫిన్ పూర్తయ్యే వేళకు అందరి స్నానాలు, పూజలు పూర్తయ్యాయి. 2 పళ్ళాల్లో దోసెలు, చట్నీ వేసుకుని డైనింగ్ హాల్లో గాలి తగలడం లేదంటున్నారు మీ మావయ్య. పైగా పేపర్ కూడా ఇంకా పూర్తిగా చదవలేదట అని చెప్పి లాన్లోకి తీసుకుపోయింది వైదేహి. బయటికి వెళుతున్న తల్లిని గమనిస్తూనే అలవైపు చూశాడు సాగర్. మనం డైనింగ్ హాల్లో తిందాన్రా అంటూ ముందుకు నడిచింది అల. మళ్ళీ మనం ప్లాట్ఫామ్ పైకే ఎక్కితే ఎలా ఉంటుందో నవ్వుతూ అన్నాడు సాగర్ అలను అనుసరిస్తూ. దోశల టిఫిన్ కంటే ముందు ఇందాక అత్తయ్య పెట్టిన చివాట్ల టిఫిన్ ఇంకా అరగలేదనుకుంటాను అయ్యగారికి అంది నవ్వుతూ. పోనీలే, ఇప్పుడైనా మనం ఫ్రీగా తినచ్చుగా. ఏది, కొంచెం ఆ దోశ ముక్కను నాకు పెడుదు. గారాబంగా నోరు తెరిచాడు సాగర్. అలా, మావయ్య గారికి చట్నీ తీసుకురా. అత్తయ్య గావు కేకతో ఉలిక్కిపడింది అల. నిరాశతో ముఖం ముడుచుకుని అలకు వెళ్లమన్నట్టుగా సైగ చేసి లాన్ వైపు అక్కసుగా చూశాడు సాగర్. అలా తిరిగి వచ్చాక టిఫిన్ పూర్తయిందనిపించారు వాళ్ళు. నువ్వు టీవీ చూస్తూ ఉండు సాగర్, నేను క్యారియర్ రెడీ చేస్తాను. టిఫిన్ ప్లేట్లు తీసుకువెళ్తూ చెప్పింది అల. టీవీ బోర్ అలా. నాకు
నీవు కనపడే లైవ్ టీవీనే ఇష్టం. పద, నీకు హెల్ప్ చేస్తాను వెంటే వస్తూ చెప్పాడు. వద్దు సాగర్, నా తంటాలు నేను పడతాను కదా, భర్తను వారించింది. నేను తరిగిన కూరగాయలతో చేసిన భోజనమైతేనే నాకు క్యారియర్లో సర్దు. ముందరి కాళ్లకు బంధం వేస్తూ చెప్పిన సాగర్ మాటకు మరి అడ్డు చెప్పలేకపోయింది అలా. తను వంకాయలు కడుగుతుంటే సాగర్ కట్టర్ తీసుకుని ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఏరా సాగర్, ఎంతసేపు ఈ ఆడంగి పనులు తప్ప మరేమీ చెయ్యవా? హఠాత్తుగా వినిపించింది వైదేహి కంఠం. విని ఉలిక్కిపడ్డారిద్దరు. గబగబా కట్టర్ని తన దగ్గరకు లాక్కుంది అలా. ఈ మాత్రం సాయానికి ఏమైపోయిందమ్మా? మొండిగా ప్రశ్నించే ప్రయత్నం చేశాడు సాగర్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం పద్ధతి. నువ్వు కొత్త సాంప్రదాయానికి నాంది పలకాల్సిన అవసరం లేదు. అయినా వాడు చేస్తానంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావలా? ఇంతవరకు వాడు వంటింట్లోకి అడుగుపెట్టిందే లేదు, కటువుగా అంది వైదేహి. మాట్లాడకుండా తలదించుకుని ఉల్లిపాయలు కోయసాగింది అలా. ఉల్లిపాయ ఘాటు ఆమె కన్నీళ్లను మరింతగా పెంచింది. మరి కాసేపటికి ఆఫీసుకు బయలుదేరిపోయాడు సాగర్. నీట్గా తయారై క్యారియర్ పట్టుకుని భర్త వెనుకే నిలబడ్డ అలను, సాగర్ను ప్రశ్నార్థకంగా చూసింది వైదేహి. అలా రైతు బజార్ వరకు నాతో వస్తుంది చెప్పాడు సాగర్. ఎందుకురా? నేను తను నడిచి వెళ్ళొస్తాన్లే, దగ్గరేగా. వైదేహి ఇంకా ఏదో చెప్పబోయింది. పర్వాలేదు రాని, నాకు ఆఫీస్కు చాలా టైం ఉంది, అందుకే ముందుగా బయలుదేరాను. మళ్ళీ వచ్చి తనను దింపి వెళ్తాను స్థిరంగా చెప్పాడు సాగర్. మరో జవాబు చెప్పకుండా కోడలి వైపు అదోలా చూస్తూ తల ఊపింది వైదేహి కొడుకు మాటలకు. కొడుకు కోడలు వెళ్ళిపోగానే నవ్వుతూ లోపలికొచ్చి చెప్పాడు రామారావు. మనకు మళ్ళీ ఏకాంతం దొరికిందోయ్. చాలెండి, ఈ ఇంట్లో నా మాటకు విలువెక్కడుంది? కోపంగా అంది వైదేహి. ఎందుకు వైదేహి అంత కోపం? అసలు నీతో ఒక విషయం చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అన్నాడు రామారావు. ఏంటో తమరు నాకు చెప్పదలుచుకున్న అంత గొప్ప విషయం? ఇంకా విసుగ్గానే ఉంది వైదేహి గొంతు. చూడు వైదేహి, ఆ అమ్మాయి మన ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన కోడలు. సాగర్ కూడా ఇంకా కొత్త పెళ్ళికొడుకే. వాళ్ల పెళ్ళయ్యి నెలే అవుతోంది అనునయంగా చెప్పాడు రామారావు. కాదని ఎవరన్నారు? చివాలున ప్రశ్నించింది వైదేహి. అదిగో, నీకు కోపం వస్తోంది, కాస్త శాంతంగా విను. కొత్తగా పెళ్ళైన జంటకు సంతోషంగా హాయిగా కాలం గడపాలని ఉంటుంది కదా. అసలు ఇలాంటి సమయంలోనే వాళ్ల మధ్య అనురాగం, అన్యోన్యం చిగురిస్తాయి. అది వాళ్ల అనుబంధానికి పునాది కూడా. అయితే ఇప్పుడేమిటట? భర్త మాటలకు పుండు మీద కారం చల్లినట్టుగా మరింత మండుతోంది వైదేహికి. వాళ్ల మానాన వాళ్ళు ఆనందంగా కాలం వెళ్లబుచ్చుతూ ఉంటే మధ్యలో నువ్వు దూరిపోయి దూరాన్ని పెంచితే ఏం బావుంటుంది చెప్పు? రామారావు ప్రశ్నించాడు. భలే చెప్పారులే, నేనేం చేశాను వాళ్ళ మధ్యలో దూరి? ఇంట్లో చేయవలసిన పనులున్నప్పుడు కొత్త కోడలికి చెప్పడం కూడా తప్పేనా? అయినా దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా. విసురుగా వచ్చింది వైదేహి జవాబు. మరి మాటిమాటికి నన్ను లోపలికి పిలవకుండా నువ్వు కొరియర్ సర్వీసులా లాన్లోకే అన్నీ చేరవేస్తున్నావెందుకు? నేను రాగలనుగా ఇంట్లోకి? సూటిగా వేసిన రామారావు ప్రశ్నకు తడబడింది వైదేహి. వెంటనే సర్దుకుంటూ చెప్పింది. మనం వేరు. ఎలా వేరు? ఇంత వయసొచ్చినా మనమైతే గువ్వల్లాగా కువకువలాడుతూ లాన్లో కూర్చుని కాఫీ టిఫిన్లు లాగించేస్తూ పేపర్లు పత్రికలు చదివేసుకుంటూ ఉల్లాసంగా కాలం గడిపేయొచ్చు. కొడుకు కోడలు కొత్త జంటే అయినా కాసేపు కూడా సరదాగా గడపకూడదు, అంతేనా? రామారావు రెట్టించాడు. చాలండి, మనం పెద్దవాళ్లం, వాళ్ళు మనము ఒకటి కాదు. కులాసాగా కూర్చుని సాగర్తో కబుర్లు చెప్తూ ఉంటే అలకు ఇంటి పనులు వంట పనులు ఎలా అలవాటవుతాయి? వాళ్లను చూస్తే నాకు అసూయేమీ కాదు. దెబ్బతిన్న అహంతో విసురుగా చెప్పింది వైదేహి. అసూయో అనసూయో కనబడుతూనే ఉంది వైదేహి. నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. 25 క్రితం
మా అమ్మ విషయంలో నువ్వెంత బాధపడ్డావో గుర్తు తెచ్చుకో. అంతే తీవ్రంగా అన్నాడు రామారావు. ఉల్లిపాయలు కోయిస్తావు, ఇల్లు ఊడిపిస్తావు. ఒక పని చెయ్యవే వైదేహి. శుభ్రంగా వాడికో చీర కట్టి వంటింట్లోనే ఉంచుకో. ఎక్కడే పడి ఉంటాడు నీకు పెళ్ళాంలా. సిగ్గులేని జన్మని. అత్తగారి అధికార స్వరం వైదేహిపై విజృంభిస్తోంది. తొక్కలు తీసి ఉల్లిపాయలను కడిగి వైదేహి అందిస్తూ ఉంటే పీట మీద కూర్చుని వాటిని చాకుతో తరుగుతున్న రామారావు, మా తంటాలు ఏవో మేం పడతాం కదా, నువ్వెందుకమ్మా కల్పించుకుంటావు? ఈరోజు ఆదివారమే కదా అని సాయం వచ్చాను. ఉల్లిపాయలు తరిగి సాయపడినంత మాత్రాన నేను ఆడదానిగా మారిపోను కదా? తల్లి మాటలకు విసుగ్గా సమాధానం చెప్పాడు. నువ్వు నన్నే అనరా? అక్కడికి నా నోరు పెద్దది మరి. ఎంతమందొచ్చినా నా మటుకు నేనే అందరికీ వండటం వార్చడం చేసుకున్నా కానీ మీ నాన్నను వంటింట్లోకి అడుగు పెట్టనిచ్చిందే లేదు. ఇంట్లో ఉండేది మనం ముగ్గురమే కాని హడావిడి మాత్రం 100 మందికి అన్నట్టే ఉంటుంది. పోని నన్నైనా సాయానికి రానివ్వవు. నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు. కొడుకు మీద కూడా కేకలు వేసి విసవిసా నడుచుకుంటూ వంటింట్లోంచి వెళ్ళిపోయింది కాంతమ్మ. మరో రోజు పగలు 11 దాటుతోంది. రామారావు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఎంతసేపు టీవీ ముందే కూర్చుంటే ఇంట్లో బండెడు చాకిరీ ఎవరు చేస్తారట? కోడలు వచ్చాక నా బతుక్కి సుఖం ఉంటుందన్నారంతా. ఏ నోటితో అన్నారో కాని ఒక్కరోజు కూడా నేను సుఖపడిన పాపాన పోలేదు. ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరుస్తోంది కాంతమ్మ. అత్తయ్య, కోప్పడకండి. ఇవాళ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నారని ఇంకా వంట మొదలు పెట్టలేదు. ఇప్పటిదాకా బట్టలు ఉతికి ఆరేసి వచ్చేసరికి కాస్త అలసటిగా అనిపించి ఇలా సోఫాలో జారబడ్డాను. వంటే కదా, చేసేస్తాలేండి. కళ్లల్లోంచి వస్తున్న కన్నీటిని, మనసులోని ఉక్రోషాన్ని అణుచుకుంటూ చెప్పింది వైదేహి. పల్లెత్తు మాట నేననకపోయినా ఎన్ని మాటలంటున్నావే? అత్త రాచి రంపాన పెడుతున్నట్టుగా ఇరుగు పొరుగుకు తెలియాలనేగా నీ ఉద్దేశం? నేను వంటింట్లోకి వచ్చానంటే చాలు, చిటికెలో అయిపోతుంది వంట. దానికే నాకు బద్ధకం అనుకుంటున్నావేమో. అసలు నా బంగారం మంచిదైతే కదా, నువ్వెందుకు చేస్తున్నావు? వైదేహి ఉంది కదా అంటూ కబుర్లు చెప్తాడు వాడు. పెళ్ళాం వండి వారిస్తే కాని ముద్ద దిగదు. పైపెచ్చు నన్నేదో సుఖపెట్టడానికన్నట్టు తియ్యగా కబుర్లు చెప్పి నన్ను వంటింట్లోకి రానివ్వకపోవడం. అప్పుడు నా వంట బెల్లం వేసిందీను, ఇప్పుడు అల్లం వేసిందీను. చేంతాడంత సాధింపుల్ని చకచకా చదివేసింది కాంతమ్మ. వైదేహి అత్తగారింట్లో అడుగుపెట్టి 3 నెలలు గడిచాయి. ఈ మధ్యకాలంలో అత్తగారి సాధింపులు అంతకంతకు ఎక్కువైపోయాయి. ఒకరోజు వైదేహి కూరగాయల కోసం బయటకు వెళ్ళిన సమయం చూసి తల్లి దగ్గర కూర్చున్నాడు రామారావు. అమ్మా, ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకుండా ఉంటావా? ఏంట్రా, వైదేహిని ఎందుకు అలా సాధిస్తున్నావనేగా? అను, నువ్వు నన్నే అను. మీ నాన్న బతికి ఉంటే నాకీ బాధలు ఉండేవి కాదు కదా? కాంతమ్మ ముక్కు చీదింది. సరిగ్గా నేను అదే అనుకుంటున్నా అమ్మా. నాన్న ఉంటే ఎంత బావుండేది అని చెప్పాడు రామారావు. కాంతమ్మ కొడుకువైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా తొంగి చూసింది. నాన్న ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదేమో అమ్మా. ఇప్పుడు వైదేహి తరపున నేనే నీకు సర్ది చెప్పాల్సి వస్తోంది. నేనున్నప్పుడు సరే, లేనప్పుడు తనకు సాయంగా ఎవరుంటారు? అందుకే సాయంత్రం నేనొచ్చేసరికి రోజూ ఏడుస్తూ కనిపిస్తోంది వైదేహి. అదే నాన్న ఉంటే నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేవారు కదమ్మా, సౌమ్యంగా చెప్పాడు రామారావు. దెబ్బ తిన్నట్టుగా చూసింది కాంతమ్మ. అంటే తప్పంతా నాదే అంటావా? ఏ విషయంలో అయినా నీ పెళ్ళామే కరెక్ట్ అంటావా? కోపంగా అడిగింది. నాకు తెలిసిన వైదేహికి తిరిగి జవాబు ఇవ్వడం తెలీదు. తెలిసినా నా మీద ఉన్న ఇష్టం కొద్దీ, నీ మీద ఉన్న గౌరవం కొద్దీ, భయం కొద్దీ తను ఎదురు చెప్పదు. కానీ ఆ గౌరవం కూడా ఇక ఎంతో కాలం ఉండదు అనిపిస్తోంది అమ్మా, దిగులుగా చెప్పాడు రామారావు. ఏం, అది నన్ను తిడుతోందా?
కాంతమ్మ కస్సుమంది. లేదు, కాని ఇదివరకు అత్తయ్య ఇలా అన్నారు అలా అన్నారు అనేది. ఇప్పుడు మీ అమ్మ ఇలా అంది అలా అంది అంటోంది. అంటే తనకు నీ మీద ఉన్న గౌరవం రాను రాను తగ్గుతుందనే కదా అర్థం. రామారావు ప్రశ్నకు కాంతమ్మ ఉలిక్కిపడింది. మరి నీ పెళ్ళామలా నన్ను ఈసడించినా నువ్వు దాన్నే సమర్థిస్తావా? నొచ్చుకుంటూ అడిగింది కొడుకుని. నీ ప్రవర్తన వల్ల తనతో పాటు నాకు కూడా గౌరవం పోతుంటే మరి ఏం చేయాలమ్మా? సూటిగా వచ్చింది రామారావు ప్రశ్న. కాంతమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. ఏడుపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదమ్మా. ఈ ఇంట్లో నీకేం తక్కువైంది? నేనొక్కడినే కొడుకుని, లక్షణమైన కోడలు. నిన్ను కాలు కదపకుండా చూసుకుందామనే మా ప్రయత్నం కూడా. కానీ నువ్వలా అనుకోవడం లేదు. తను వచ్చాక నేనెక్కడ దూరమైపోతానో అని భయం పెట్టుకున్నావు. అది అభద్రతగా మారి అంతకంతకు నీలోని సౌమ్యతను పోగొట్టి కఠినత్వాన్ని పెంచుతోంది. వైదేహి ఈ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన తల్లిగా నిన్ను నేను గౌరవించకపోవడం అంటూ ఎప్పుడూ ఉండదమ్మా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి వైదేహికి కూడా నీ మీద నాతో సమానమైన గౌరవమే ఉంది. కానీ అది ఇప్పుడు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. కొడుకుగా నీ మీద అగౌరవాన్ని నేను సహించలేనమ్మా. అలాగే నీ మీద ద్వేషాన్ని పెంచుకోవడం కూడా నాకిష్టం ఉండదు. అందుకే నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటావని చెప్తున్నా అమ్మా. కొడుకు మాటలకు కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత ఆ ఇంట్లో అత్తగారి సాధింపులు వినబడలేదు. ఏడాది కల్లా అత్తాకోడళ్ళు స్నేహితులయ్యారు. కాంతమ్మ చనిపోయే చివరి నిమిషంలో కూడా రామారావును వైదేహిని దగ్గరకు తీసుకుని, వైదేహి చాలా మంచిదిరా, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. మన సాగర్ చాలా మంచివాడు వైదేహి. అప్పుడు నేను అమ్మతో మాట్లాడినట్టుగా వాడు మన ఎదురుగా నోరు మెదపలేడు. వాడికి లోపల కుమిలిపోవడమే తెలుసు. ఎందుకంటే వాడు మనల్ని నొప్పించలేడు. వాడికి మన మీద చాలా గౌరవం ఉంది. గౌరవం అన్న చోట నొక్కి పలికాడు రామారావు. భర్త వైపు నేరస్తురాల్లా చూసింది వైదేహి. ఆమె ముఖం షాక్ తిన్నట్టుగా మాడిపోయింది. మరేమీ మాట్లాడకుండా లాన్లోంచి లోపలికి వచ్చేసింది. హాల్లోకి వచ్చి కూలబడింది. ఆమె వెనుకే వచ్చిన రామారావు పక్కనే కూర్చుని ఓదార్పుగా వైదేహి భుజం మీద చెయ్యి వేశాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం గాఢంగా అలుముకుంది. నిజాల వెల్లడి తరువాత ఏర్పడిన నిశ్శబ్దం ఎప్పుడైనా భయంకరంగానే ఉంటుంది కదా. అంత భయంకరమైన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వినిపించిన గేటు తీసిన ధ్వని ఆమెకు శ్రవణపేయంగా తోచింది. కూరల సంచి చెరోపక్క పట్టుకుని మోసుకుని వస్తున్నారు కొడుకు కోడలు. తన ఒక్కగానొక్క కొడుకు ముఖంలో ఏదో అనిర్వచనీయమైన సంతోషం. ఏంటి నాన్నా, మీ మకాం ఎక్కడికి మారింది? నవ్వుతూ అడిగాడు సాగర్. రామారావు జవాబు చెప్పేలోపే తానందుకుంది వైదేహి. ఏమీ లేదురా సాగర్, ఇవాళ 2వ తేదీ కదా, మీ పెళ్ళై సరిగ్గా నెల అవుతోంది. అందుకని నువ్వు సెలవు పెట్టి అలను సరదాగా బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాం. నమ్మలేనట్లు చూశాడు సాగర్. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవి అలవైపు చూశాయి. అల కళ్ళు మాత్రం మామగారి వైపు చూస్తున్నాయి కృతజ్ఞతగా. కథ సమాప్తం.